ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జులూరుపాడులో జరిగినటువంటి అఖిల భారత యువజన సమైక్య జిల్లా 2వ మహాసభలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలీవుల్లా ఖాద్రీ పాల్గొన్నారు. ఎస్కే నాగుల్ మీరా అధ్యక్షన జరిగిన మహాసభలో జెండా ఆవిష్కరణ చేసి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనంతరం ఎస్కే నాగుల్ మీరా 3 సంవత్సరాలు ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా తన సేవలు అందించి రిలీఫ్ అయిన సందర్భంగా తనకు ఘన సన్మానం చేశారు. ఏటీవీ న్యూస్ జులూరుపాడు. ఓకేనా. అఖిల భారత యోజన సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2వ మహాసభలు ఘనంగా మనం స్థానిక ప్లేస్ ఫంక్షన్ హాల్లో ఇవాళ నిర్వహించుకున్నాం. ఈ మహాసభలో దాదాపు 200 పైగా విద్యార్థులు యువజనులు పాల్గొని అనేక విషయాలపై చర్చించారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సమస్యలపై, అదేవిధంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించిన తర్వాత నూతన కార్యాచరణ కూడా ఎన్నుకున్నాం. అదేవిధంగా ఈ రోజు మనం ఈ మహాసభలో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి యోజన వ్యతిరేక విధానాలపై భవిష్యత్తు పోరాటాలు నిర్వహించాలని ఒక సైకిల్ యాత్ర, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యపై మంచి దాన్ని ఉన్నటువంటి సమస్యలపై పోరాటం చేయాలని కూడా ఒక వారం ప్రోగ్రామ్ ని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దాంతో పాటు ఒక నూతన కమిటీని కూడా ఎన్నుకున్నాం. నూతన అధ్యక్షునిగా హరీష్ ని, అదేవిధంగా కార్యదర్శిగా ఫహీం ని తో పాటు దాదాపు 16 మంది ఆఫీస్ బేరర్లను కూడా ఎన్నుకున్నాం. అదేవిధంగా వీళ్ళు కూడా భవిష్యత్తు పోరాటాలకు నాయకత్వం వహిస్తారు. మాకు పూర్తి నమ్మకం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ఒక సామాజిక విప్లవ, అదేవిధంగా వామపక్ష ఉద్యమాలకు గడ్డ. ఈ జిల్లాకి ఒక మంచి రాష్ట్రంలో పేరు తీసుకురావడానికి ఈ నూతన కమిటీ పనిచేస్తారని నేను భావిస్తున్నా. ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను.